అడగాల్సింది కాంగ్రెస్ పార్టీలను, అయ్యా కనీసం తులం బంగారం అని ఒక పుత్తలదానం చేయించుకుంటామని చెప్పి మీరు అడగవలసిన అక్కడ ఉందా లేదా మీరు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇవాళ మీ ఇళ్లల్లో చదువుకున్న ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఉద్యోగం వచ్చేంత వరకు ఏమి ఇస్తా అని చెప్పిండు? 4,000 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? కేసీఆర్ కూడా మాట ఇచ్చిండు. ఆ మాట కేసీఆర్ ఎగబెట్టిండు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఎగబెట్టింది. రైతు బంధు చక్కగా లేదు, రైతు బంధు చక్కగా లేదు. ఇవాళ పిల్లలకు చదువుకోవడానికి బ్యాంకు కార్డు ఇస్తా అని చెప్పిండు, అది లేదు. రుణాలు ఇస్తా అని చెప్పిండు, అది లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మాటలు కోటలు దాటినాయి రేవంత్ రెడ్డి గారి, కాళ్ళు మాత్రం తంగెలు దాటలేదు. ఆనాడు కేసీఆరే మోసం చేసిందని చెప్పి కేసీఆర్ ధరణి పెట్టి కేసీఆర్ ధరణి చెప్పి 40, 50, 60 ఏళ్ళుగా తాతల నాడి కాలం నుంచి ఉన్న భూముల్ని మనకు కాకుండా చేసిపోయినని చెప్పి కోపంతో మనం ఓట్లేసినాం. ఇవాళ ఇదే పక్క పొంటి లక్ష్మాపూర్ ఉన్నది, ఆ ఊర్లో ఉన్న వేలాది ఎకరాల భూములు 100 మంది రైతులకు ఇవాళ ఇప్పటికి కూడా పాస్ పుస్తకాలు లేవు. ఇవాళ ఆనాడు అసైన్ చేయబడ్డ భూములు, ప్రభుత్వ భూములు సాగు చేసుకునే పేదవాళ్ళు ఇవాళ ఇనాము రూపంలో వచ్చిన భూములు కావచ్చు, రకరకాల భూములకు దండి వచ్చిన తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. అనేక మంది కొనుక్కొని నా భూమే సాగు చేసుకుంటూ ఉంటే ఆ భూములకు కూడా కాగితాలు లేకుండా చేసిన కేసీఆర్ వీళ్ళు ఇస్తా అని చెప్పిండ్రు. ఇంతవరకు నీ లక్ష్మాపూర్ను అడగండి, 2 సంవత్సరాలు అవుతుంది వాళ్ళ భూములకు పాస్ పుస్తకాలు వచ్చినాయి, ఒకసారి అడగండి. వాళ్ళు గంతే వీళ్ళు గంతే. ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చాలామంది అనుకుంటారు ఇది మున్సిపాలిటీ కాకముందు ఏముండే ఉపాధి హామీ పని ఉండేది. ఇక్కడ ఉపాధి హామీ పని ఉండేది. మీరు ఎవరినైనా అడగండి చదువుకున్నారని, మన పిల్లలందరి ఇంట్లో పెరిగే చెట్టుకు పైసలు ఎవరిచ్చిండు, కట్టిన మురికి కాలువలకు డబ్బులు ఎవరిచ్చిండు, మనం నడుస్తున్న సిమెంట్ రోడ్లకు డబ్బులు ఎవరిచ్చిండు, మన ఊర్లో ఉన్న శ్మశాన వాటికకు ఎవరిచ్చిన డబ్బులు, మన ఊర్లో ఉన్న రైతు వేదికలకు డబ్బులు ఎవరిచ్చిండు, తడి చెత్త పొడి చెత్త షెడ్లకు డబ్బులు ఎవరిచ్చిండ్రు, ఎలిగే లైట్లు పెట్టింది ఎవరు, ఎలిగే లైట్లకు డబ్బులు ఇస్తున్నది ఎవరు, కరెంటు బిల్లులు కడుతున్నది ఎవరు, మన మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు జీతాలు ఇస్తుంది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు కాదు సుమా, బీఆర్ఎస్ వాళ్ళు కాదు సుమా. నరేంద్ర మోడీ గారు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తేనే ఈ పైసలు వస్తున్నాయి. నేనంటలేనమ్మా, మీ ఎమ్మెల్యే గారు అంటున్నారు నేను గెలిచిందే బాగానే కానీ నా చేతులు ఏం లేదంటాడు ఆయన. అంటాడా లేదా? ఓడిపోయిన ఆయననే ఎమ్మెల్యే లెక్క పనిచేస్తున్నట, గెలిచిన ఆయన ఏం పనిచేస్తున్నాడట, రూపాయి లేదట, నా గవర్నమెంట్ లేదంటాడు. మరి నీకే రూపాయి లేకపోతే, నీదే నడవకపోతే ఈ మున్సిపల్ చైర్మన్ను నీ పార్టీని గెలిపిస్తే మా బతికేం కావాలని చెప్పి మా 3 చింతలపల్లి ప్రజలు అడిగిన మాట వాస్తవమా కాదా చెప్పండి. వీళ్ళ కత్తి లేదు, నెత్తి లేదు. వీళ్ళకి కత్తి లేదు, నా నెత్తి లేదు. కాబట్టి బీఆర్ఎస్కు ఓటేస్తే 2 ఏళ్లలో ఈ మల్లారెడ్డి గారు ₹1 పని ఎట్లా చేయలేదో రేపు 3 ఏళ్ళు కూడా ఈ బీఆర్ఎస్ చైర్మన్ గెలిస్తే రూపాయి పని చెయ్యడు.